హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి. పవన్ కళ్యాణ్ సినిమాలో రమణ్ గోకుల్ గారు మ్యూజిక్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. ఇప్పుడు ఈ తరానికి తెలియదు గానీ అప్పుడు 90s లో రమణ్ గోకుల్ గారు సంగీతం అంటే ఒక సెన్సేషనల్. పవన్ కళ్యాణ్ గారు అండ్ రమణ్ గోకుల్ గారి కాంబినేషన్ అంటే ఇంకా ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ అంటే ఇంకా సూపర్ హిట్ మూవీ. ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు. సో అటువంటి రమణ్ గోకుల్ గారు ఆయన సంగీతంతో కుర్రకారుని ఉర్రూతలగించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అండి. సినీ ఇండస్ట్రీగా కాదు, మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ఆయన దూరం అయిపోయాడు. కానీ ఇప్పుడు అనిల్ రావుపూడి డైరెక్షన్ లో వస్తున్నటువంటి విక్టరీ వెంకటేష్ గారు హీరోగా నటిస్తున్నటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలో రమణ్ గోకుల్ గారిని అయితే తీసుకొచ్చి ఒక పాట అయితే పాడిచ్చారండి. సో సాంగ్ అయితే చాలా బాగుంది, విన్నాను. ఆ సాంగ్ విన్న తర్వాత నాకు ఒకటే గుర్తుకొచ్చింది. సో అతని వాయిస్ కే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో అతన్ని లాంగ్ టైం ఆయన తీసుకొచ్చి ఒక సాంగ్ అయితే పాడించడం అంటే ఇది మామూలు విషయం కాదు. అండ్ రమణ్ గోకుల్ గారి నుంచి వచ్చినటువంటి సాంగ్స్ ఇప్పటికీ ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే తమ్ముడు గాని, బద్రి గాని, అన్నవరం గాని, యువరాజ్ గాని అండ్ ప్రభాస్ నటించినటువంటి యోగి సినిమా కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టర్. అంటే ఎస్పెషల్లీ నా ఫేవరెట్ ఆల్బమ్ వచ్చి ప్రేమంటే ఇదేరా, ఈ సినిమా కూడా రమణ్ గోకుల్ గారే మ్యూజిక్ డైరెక్టర్. ప్రత్యేకంగా చెప్పాలంటే రమణ్ గోకుల్ గారు ఇంట్రడ్యూస్ చేసింది విక్టరీ వెంకటేష్ గారే. ఆయన నటించినటువంటి ప్రేమంటే ఇదేరా సినిమాతోనే రమణ్ గోకుల్ గారు అయితే ఇంట్రొడ్యూస్ అవడం అయితే జరిగింది. జయంతి పరాజీ డైరెక్షన్ లో వచ్చినటువంటి ప్రేమంటే ఇదేరా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. దీనిలో ప్రత్యేకించి ఆ సాంగ్స్ అండి సూపర్ హిట్ సాంగ్స్ అన్నమాట. ఇప్పటికీ మనం వింటే చాలా ఫ్రెష్ గా ఉంటాయి. సో అటువంటి గొప్ప ఆల్బమ్స్ ఇచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ రమణ్ గోకుల్ గారు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో విక్టరీ వెంకటేష్ గారు మూవీతో ఇంట్రడ్యూస్ అయ్యాడో, సేమ్ 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ విక్టరీ వెంకటేష్ గారు నటిస్తున్నటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో ఆయన సాంగ్ అయితే పాడడం అయితే జరిగింది. ఈ సినిమాకి సంగీతం ఇస్తున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సెరేలియో. సో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేనప్పటికీ అనిల్ రావుపూడి గారి మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెద్దగా లేవు, ఎక్కడ కనిపించట్లేదు. కానీ రమణ్ గోకుల్ గారిని తీసుకొచ్చి 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అతని సాంగ్స్ గానీ అతని మ్యూజిక్ గానీ మళ్ళీ పరిచయం చేశారు. దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. నా పరంగా చూసుకుంటే రమణ్ గోకుల్ గారి సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ అంటే ఇంకా మామూలుగా ఉండదు. సో ఈ సెకండ్ ఇన్నింగ్స్ తో అయినా సరే ఆయన ఇది కంటిన్యూ చేయాలని, త్వరలోనే పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సినిమా మ్యూజిక్ అయినా చేయాలి, లేకపోతే ఒక్క పాట అయినా సరే ఆయన కాంబినేషన్ లో పవన్ కళ్యాణ్ గారితో ఆయన పాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో రమణ్ గోకుల్ గారు కంబ్యాక్ ఇచ్చినందుకు ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కూడా కింద కామెంట్ చేయండి. మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. రమణ్ గోకుల్ గారి మ్యూజిక్ అంటే ఎంతమందికి ఇష్టం కూడా కింద కామెంట్ చేయండి.